10 సంవత్సరాలుగా ఒకరితో ప్రేమలో ఉన్నదని సాయి పల్లవి ఇప్పుడు చెప్పిందంట. గింతకి అసలు ముచ్చటకొస్తే తనదైన అందం, ప్రతిభతోని తెలుగు ప్రజలే గాకుండా అన్ని రాష్ట్రాల ప్రజలు గిట్లా ఈమె ఆళ్ళ హృదయాలల్లా నింపుకున్నారు. గంతే గాకుండా ఈమె యేసే నృత్యాలకు గిట్లా అసలు సెపరేట్ ఫాలోయింగ్ ఉన్నదంటే నమ్మురి. ఇగ ఈమె యేసే డాన్స్ స్టెప్పులతోని ఇగ సీదా యువత హృదయాల అందరికీ కొల్లగొట్టిందనే చెప్పుకోవచ్చు. గంతే గాదు ఈమెని ఆదరించేటోళ్ళు గిట్లా లక్షల మంది ఉన్నారంట. లక్షలు గాదు ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నారని గిట్లా అంటున్నారు. గందుకనే గిప్పుడు ఈమె ప్రేమ గురించి బయట పడగానే మస్తు మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారంట. ఇగ ఇంతకీ ఈమె ఎవరితోని ప్రేమలో ఉన్నది అనే ముచ్చటకొస్తే గినక గది సాదాసీదా సాధారణమైన యువకుడు గాదంట. ఒక వీరాది వీరుడైన కొడుకు అంట. ఇగ ఈ వీరాది వీరుడు ఎవరు? అదే పాండవులల్లా ఒకరైన అర్జునుడి కొడుకు అభిమన్యువు అంట. అరే! భలేగా చిత్రంగున్నది గదా! భలే మస్తుగున్నదనుకోండి. అయితే ఈమెని ఇటీవలనే ఒక ఇంటర్వ్యూలా విలేకరి ఒక ప్రశ్న అడగగా అయితే ఈమె ప్రేమ గురించి చెప్పిందంట. ఇగ పాండవుల ఒకరైన మన అర్జునుడు కొడుకైన అభిమన్యుతోని నేను 10 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నా అని చెప్పుకొచ్చింది. ఇగ ఆయన పాత్ర చదివిన తర్వాత గా ప్రేమ ముగ్గులకి నన్ను దించింది అని చెప్పుకొచ్చిందనమాట. ఇగ నేను ఎప్పుడైతే మహాభారతం అనేది చదువుకొచ్చినో అది నాకు శానా గౌరవం. ఇగ ప్రజలందరికీ మహాభారతంలా అర్జునుడి పాత్ర, అభిమన్యుడి పాత్ర ఎంత కీలకం అనేది అందరికీ ఎరకనే. ఇగ సాయి పల్లవి మాట్లాడుకుంటా ఇగ నేను ఎప్పుడైతే మహాభారతంలా ఈయన పాత్ర గురించి చదివి తెలుసుకున్నానో, అభిమన్యుడిని శానా ఇష్టపడ్డా. ఇగ ఆయనని ప్రేమిస్తానే ఉన్నా 10 సంవత్సరాలకెళ్ళి నేను ఆయన ప్రేమలోనే మునిగి తేలుతున్నా అని చెప్పుకొచ్చింది. ఇగ ఇదంతా ఇన్న తర్వాత ఇగ ఎప్పుడైతే గీ విషయం సోషల్ మీడియాలో పాకిందో ఇగ గాడికెళ్ళి నెటిజన్లు, ఫ్యాన్సు అందరూ కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారంట. గదేదో పౌరాణిక పురుషుడిని ప్రేమిస్తే ఎట్లా? గిప్పుడున్న యువత ఏమైపోవాలి అని ఆళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. మరి సరైనదే గదా గాళ్ళు గిట్లా అడిగినది జెప్పురి. అవు మీరు గిట్లా గీ ముచ్చటంతా ఇన్న తర్వాత మీకేమనిపించిందనేది కామెంట్‌లల్ల కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది గూడా నొక్కురి మళ్ళొస్తా.